హలో హాయ్ గైస్. ఈరోజు అయితే మా అబ్బాయితో చిన్న ఇంటర్వ్యూ అయితే చేస్తున్నాను. ఆయన ఏం చదువుకున్నాడు, ఈయన వయసు ఎంత, ఎన్ని కష్టాలు పడినాడు చదువుకోవడానికి అనేది ఈ వీడియో చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మా అబ్బా దేవరాజు, మా పెదయ్య. ఇప్పుడైతే ఈయనతో ఇంటర్వ్యూ అయితే చేద్దాం చిన్నది. చెప్పు అబ్బా, నీ చిన్నప్పుడు ఏమేం చేస్తావు, ఎట్లా చదువుకున్నావు? స్కూల్లో చదువుకుంటాను. ఎంతవరకు చదువుకున్నావు? ఇంతవరకు గిద్దరు కలిసిపాట్లో 5వ తరగతి వరకు చదువుకున్నా. గిద్దరులో 10th క్లాస్ వరకు చదువుకున్నా. 10th క్లాస్ వరకు చదువుకున్నావు. తర్వాత నువ్వు టీచర్ అయినావు అంట కదా, ఎట్లయినావు? గిద్దరులో పొద్దుటూరు రామేశ్వరంలో 2 సంవత్సరాలు సెకండరీ ట్రైనింగ్ అయ్యి టీచర్ ట్రైనింగ్ పాస్ అయినా. 55 సంవత్సరంలో వంకమర్రి హై స్కూల్లో టీచర్గా, ఇంగ్లీష్ టీచర్గా జాయిన్ అయినా. తర్వాత హెడ్ మాస్టర్ అయినా అంటనే? హెడ్ మాస్టర్ అయిన జోగుబలికి హెడ్ మాస్టర్. తర్వాత 2 సంవత్సరాలు జోగుబలికి హెడ్ మాస్టర్గా వేసాను. అప్పుడు నీ జీతం ఎంత? అప్పుడు 1200 రూపాయలు అనుకుంటా. 12 రూపాయలు. మరి అంత దూరం కదా ఈ ఊరికి ఆ ఊరికి, ఎట్లా పోతున్నావు? బైక్లో, సైకిల్లో పోతాను. సైకిల్లో పోతాను. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి? 5-6 కిలోమీటర్లు ఉంటుందేమో. రోజు 5-6 కిలోమీటర్లు పోయి రావడం చేస్తాను. నీకు పెళ్ళి ఎప్పుడైంది? 1950 సంవత్సరం. అప్పుడు నీ వయసు ఎంత? అప్పుడు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలకే పెళ్ళి అయింది. అవును, మర్చిపోయినా, నీకు పెళ్లి తెలియకుండా చేసినట్ట కదా నీకు? ఎట్లా అది? నాయన అడుగు ఏం చేస్తున్నాడు? మీ నాయన ఏం చేస్తున్నాడు అప్పుడు? మా నాయన టీచరు. మీ నాయన కూడా టీచరే? నీ పెళ్ళి అయ్యేసరికి 16 సంవత్సరాలు అంతే. అప్పుడు ఏ ఊరు? ఈ ఊరేనా వేరే ఊరా? అప్పుడు నేను మల్లూరుపల్లిలో ఉన్న మా అత్త దగ్గర ఉన్నా. అప్పుడు మా నాయన మనిషిని పెట్టి పంపించాడు, అర్జెంటుకు రాండి అక్క నువ్వు ఇద్దరని. మా మేనత్తాడు నింది. మరే ఆ నాయన పిలుస్తున్నాడు, రారా పోదాము అంటే, ఎందుకు అక్క ఇక్కడ మామిడి పనులు తినకుండా పోదామా అంటే, రారా పోదాము అని. మా అత్త మన నడిచి చిన్నాయపల్లికి వచ్చినాం. చిన్నాయపల్లికి వచ్చి మా అత్త ఇంటి దగ్గర పందిలు ఉంది. ఏదంతా పందిలు వేసిండ్రే ఇంటి దగ్గర, ఎవరిదత్తా పెళ్లి అంటే, ఏమోరా తెలియదు అనేది. ఇద్దరు మా ఇంటికి పోయినా. మా ఇంటికాడ పందిలు ఉంది. ఏందత్తా ఏడ పందిలు ఉంది? ఇంటి మీద మంగళం ఏరన్నా. చాయ్ కూర్చో, తలకొత్తారి కత్తరియాలే, కూర్చో అని. ఎందుకు మామ అంటే, కత్తరి కూర్చోని. అట్టనే కూర్చొని తలగ తరిచాడు. ఆమె నీళ్లు పోసిన తర్వాత సెట్ వెంట వేసి చర్చిలకు తీసుకొని పోయినరు. పెళ్లి కూర్చొని ఆమెను తీసుకొని ఆయన పెళ్లి అయిపోయింది. అంటే నీకు ఎవరైంది కూడా తెలియదు? తెలియదు. పెళ్లి చేసుకునే టైం వాళ్ళు ఎవరు మాట్లాడుకునేది తెలియదు, ఎప్పుడైంది తెలియదు, ఎవరైంది నాకు తెలియదు. తెలియకుండానే అంత పెళ్లి లేదు. ఆమెమో తెలుసు, చూసిన నేను తిరుగుతాను, ఆమె తెలుసు, నేను రోజు చూస్తానులే. కానీ నాకు ఇచ్చారు, నాకేం తెలుసు? వాళ్ళు పెళ్లి సంగతి మాట్లాడుకునేది నాకు తెలియదు, ఎవరు కూర్చొని పెద్దలు మాట్లాడింది నాకు తెలియదు. నేను మల్లూరుపల్లిలో ఉన్నాను సెలవులు అయ్యి. అక్కడి నుంచి నేను మా అత్త ఇద్దరం చెప్పలే, ఈ పని జరిగింది. బాబు వచ్చి పెళ్లి చేసిండు. నీకు పిల్లలు ఎంతమంది? 2 మగ పిల్లలు, 6 మంది ఆడపిల్లలు. 6 మంది ఆడపిల్లలు. నీకు ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అక్క చెల్లెళ్ళు? 3 చెల్లెళ్ళు. 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. వాళ్ళు కూడా ఈ ఊరేనా? వాళ్ళు కూడా చిన్నపల్లి. రిటైర్ అయినాక నువ్వు పాస్టర్ అయినావంటనే, ఆ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నావు? గుంటూరులో తీసుకున్నావు. ఇప్పుడైతే ఏం చేయడం లేదు, మానేసి చాలా రోజులు అయిందనమాట. ఇప్పుడు నువ్వు అప్పట్లో నీకు జీతము 16 రూపాయలు కదా, అప్పుడు నువ్వు రిటైర్ అయ్యేప్పటికి నీకు పెన్షన్ ఎంత వస్తుంది? 950 రూపాయలు. 950 రూపాయలు. అప్పట్లో 950 రూపాయలు ఎక్కువ. అప్పుడు జీతం 4200 అప్పట్లో. 95 సంవత్సరము 4500 జీతము. జూన్లో రిటైర్డ్ అయినా. రిటైర్డ్ అయ్యేప్పటికి నా జీతం 4200, పెన్షన్ 950 రూపాయలు. నువ్వు ఇప్పటికి కూడా నడవగలుగుతానులే? ఇప్పుడు కూడా నడుస్తారులే? ఇప్పుడు నీ వయసు ఎంత? ఇప్పుడు వయసు 91. 91. పొద్దున ఎన్ని గంటలకు లేస్తావు? 4:30 గంటలకు లేస్తా. 4:30 గంటలు వేసి ఏం చేస్తావు? బైబిల్ చదువుకుంటుంటా. బైబిల్ చదువుకుంటావు. మళ్ళీ ఎప్పుడు రెడీ అవుతావు? మొహం కడుక్కోవడం ఇవి అంతా 7కే రెడీ అవుతా. అంతా 7 కల్లా 7 గంటలకే స్నానం చేసి రెడీ అయిపోతా. స్నానం చేసి రెడీ అయిపోతావు. ఏం తింటావు?
మామూలే ఉమ్. 2 సార్లు తినేది. ఉదయం 2 గంటలకు, సాయంకాలం 8 గంటలకు. మధ్యలో ఏం తినవు? మధ్యాహ్నం ఏం తినేది ఏం లేదు. ఎన్నిసార్లు? 2 సార్లు ఒకసారేనా? ఉదయం 8 గంటలకు తాగుతాం, తిరిగి సాయంత్రం 4 గంటలకు తాగుతాం. 4 గంటలు తాగుతావు. తర్వాత 4 గంటలకు తర్వాత స్నానం కూడా చేయొద్దు? తాత రోజుకి 2 5 సార్లు. గంటలకు స్నానం చేస్తాం. నువ్వు ఎన్ని పెళ్లిళ్ళు చేసింటావు సర్వీస్ లో? నువ్వు అదే చర్చ్ పాస్టర్ గా ఉన్నప్పుడు 800 చేసింటాం. ఒక 800 చేసింటావా? ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడ పెళ్లిళ్ళు చేసినావు? మీ కొడుకు నాసానపల్లికి ఇచ్చిన. ఆమె పెద్దామా? పెద్ద ఆమె. రెండో ఆమెను చిన్నాయిపల్లిలోనే ఇచ్చిన. మూడో ఆమెను గురువులూరుకి ఇచ్చిన. 4 ఆమెను కొండవరపల్లికి ఇచ్చిన. 5 ఆమెను టీ రామాపురం ఇచ్చిన. 6 ఆమెను శాంతినగర్కి ఇచ్చిన. మరి కొడుకులు? కొడుకు పెద్దోడా? కూతుర్లలో పెద్దోళ్ళు ఉన్నారా? కొడుకులో పెద్దోళ్ళ, కూతురులో పెద్దోళ్ళ? కూతురే పెద్ద ఆమె, జ్యోతమ్మ, అందరికన్నా పెద్ద ఆమె. తర్వాత ప్రసాద్ అని ఆయన కొడుకు. ఆ తర్వాత మళ్ళీ ఇందిరమ్మ పుట్టింది. ఇందిరమ్మ తర్వాత లీలమ్మ తర్వాత శిరోనమ్మ తర్వాత డేవిడ్ తర్వాత పెద్ద జయక్క, తర్వాత చిన్న జయక్క. మొత్తం ఇంతమంది? మొత్తం 6 మంది ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. వాళ్ళ పిల్లలకి ఎవరు పెళ్లి చేసినారు? వాళ్ళ పిల్లలకు నేనే చేసిన. నువ్వే చేసినావు. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? పెద్ద ఆమెకి ఎంతమంది పిల్లలు? పెద్ద ఆమె సంతానం 30 మంది. పెద్ద ఆమె సంతానం 30 మంది. ఇందిరమ్మ సంతానం 25 మంది. లీలమ్మ సంతానం 30 మంది. శిరోమణ సంతానం వాళ్ళు 40 మంది. శిరోమణమ్మ అయితేనే డేవిడ్కు ఎంతమంది? ముగ్గురు, 2 మగ పిల్లలు, 3. డేవిడ్కు 3 పిల్లలు. తర్వాత పెద్ద జయక్కకు 25 మంది. చిన్న జయక్కకు 20. వాళ్ళ మొత్తం వాళ్ళంతా ఇప్పుడు మంచి పనులనే చేసుకుంటారు. అందరు పనులు చేసుకుంటా ఉంటారు.